ముందుగా మనం మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక వార్తను మనం చూడొచ్చు. హిడ్మాకు సంబంధించి మన ఎన్కౌంటర్ లో మృతి చెందిన విషయం మనందరికి తెలిసిందే. ఆయనకు సంబంధించినటువంటి గన్మెన్స్, ఆయన రక్షకులు నిన్న కొంతమంది లొంగిపోయినట్టు, ఛత్తీస్గఢ్ లో లొంగిపోయినట్టు బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ నిన్న వెల్లడించాడు. దానికి సంబంధించి మరి దాంట్లో ఈ హిడ్మాకు సంబంధించినటువంటి అనుచరులు ఎంతమంది ఉన్నారు, ఎట్లా లొంగిపోవడానికి కారణాలు ఏంటి, లేదా దేవుజీ ఆల్ ఇండియా సెక్రటరీ, కేంద్ర కమిటీ కార్యదర్శి దేవుజీ అలియాస్ తిప్పిరి తిరుపతి, ఆయన సెక్యూరిటీ ఏమన్నా దీంట్లో ఉన్నారా, అసలు ఏం జరగబోతుంది, దేవుజీ ఎక్కడ ఉన్నాడు, ఇవన్నీ కూడా ఒక్కసారి మనం డెప్త్ గా మాట్లాడుకుందాం. ఇది చదువుదాం. వారిలో 12 మంది మహిళలు, 29 మంది పురుషులు, మొత్తం 41 మంది నిన్న ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ ఎదుట లొంగిపోయారు. దాంట్లో 41 మందిలో మొత్తం మీద 12 మంది మహిళలు ఉన్నారు, 29 మంది పురుషులు ఉన్నారు. మొన్న తెలంగాణలో లొంగిపోయిన దాంట్లో 37 మంది మొత్తం ఉంటే 25 మంది మహిళలు ఉన్నారు, మిగతా వాళ్ళు పురుషులు ఉన్నారు. ఇక్కడ మహిళలు తక్కువ ఉన్నారు, పురుషులు ఎక్కువ ఉన్నారు. 32 మంది నక్సల్స్ పై 1,19,00,000 రివార్డు నిన్న ఉండేనట. వాళ్ళందరి మీద, లొంగిపోయిన వాళ్ళందరి మీద, ఒక్కొక్కరి మీద ఇంత 50,000, 20,000, 1,00,000, 1,50,00,000 ఇట్లా రివార్డులు ఉండే. బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ వెల్లడించాడు. దీన్ని ఒకసారి మనం 10వ పేజీలో ఉంది, పూర్తిగా చదివి డెప్త్ గా మనం ఒకసారి దాని గురించి చర్చించుకుందాం. 10వ పేజీలో ఒకసారి రైట్. బీజాపూర్ లో 41 మంది మావోయిస్టుల సరెండర్, వారిలో 12 మంది మహిళలు, 29 మంది పురుషులు. ఒక్కసారి చదువుదాం. ఛత్తీస్గఢ్ లో మరోసారి భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్ జిల్లాలో బుధవారం ఒకేసారి 41 మంది నక్సల్స్ సరెండర్ అయ్యారు. జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. సరెండర్ అయిన వారిలో 12 మంది మహిళలు, 29 మంది పురుషులు ఉన్నారు. వీరిలో 4 PLA బెటాలియన్ నెంబర్ 1, అంటే బెటాలియన్ నెంబర్ 1 ఏమో హిడ్మా, నెంబర్ 2 ఏమో అని పేరు దేవా, బర్సిదేవా, రైట్. PLA అంటే హిడ్మా దళానికి బెటాలియన్ సంబంధించి నెంబర్ 1, దానికి 3 ఉన్నారట ఏరియా కమిటీ, 11 మంది ప్లాటూన్ అట. ఏరియా కమిటీ సభ్యులు 2 PLGA సభ్యులు, 4 ప్లాటూన్ కమాండర్లు, 1 డిప్యూటీ కమాండర్, 6 ప్లాటూన్ మెంబర్లు, మిగతా వారు జనతా సర్కార్ సభ్యులు. లొంగిపోయిన నేతల్లో పాండ్రు, హప్కా అలియాస్ మోహన్, బండి హష్కా, లక్కు, కోర్సా, బాద్రు, పూణెం, సుక్రామ్, హేమ్లా, మంజులా హేమ్లా, మంగళి మాడ్వి అలియాస్ శాంతి, జైరామ్ ఖడియాం, పాండో మాడ్గామ్ అలియాస్ చంద్ని వంటి కీలక నేతలున్నారు. వీరిలో ఒక్కొక్కరిపై 8 లక్షల చొప్పున రివార్డు ఉండగా మొత్తం 32 మందిపై రూపాయలు 1,19,00,000 రివార్డు ఉందట. 39 మందికి తెలంగాణ రాష్ట్ర కమిటీతో సంబంధాలు కూడా ఉన్నాయట. ఈ లొంగిపోయిన సంబంధించిన వారితోటి 42 మందిలో 39 మందితో తెలంగాణకు సంబంధాలు ఉన్నాయి. ఏం సంబంధాలు ఒకసారి చూద్దాం. లొంగిపోయిన 41 మందిలో 39 మంది మావోయిస్టులు సౌత్ సబ్ జోనల్ బ్యూరోకి చెందిన వారని జితేంద్ర యాదవ్ తెలిపారు. వీరికి తెలంగాణ రాష్ట్ర కమిటీ, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, ధమ్కారి, గయాబంద్, నువాపాడ డివిజన్లతో సంబంధాలు ఉన్నాయన్నారు. మావోయిస్టులకు తక్షణ సాయంగా రిహాబిలిటేషన్ పాలసీ కింద ఒక్కొక్కరికి 50,000 ఆర్థిక సాయం అందజేశారు. దీంతో 2024 జనవరి నుంచి బీజాపూర్ జిల్లాలో లొంగిపోయిన వారి సంఖ్య 790కి చేరుకుందట. ఇంకా ఎంతమంది ఉన్నారు, ఏమైతుంది అనేటువంటిది తెలియదు. ఒకసారి మనం డెప్త్ గా చూద్దాం. రైట్. రైట్. హిడ్మా చనిపోయిన తర్వాత ఈయన బెటాలియన్ నెంబర్ 1 కమాండర్. ఇది బెటాలియన్ 2 కేమో దేవా, బర్సిదేవా. ఇప్పుడు హిడ్మా స్థానంలో వచ్చిండి ఈయన అని చెప్పేసి అందరు అనుకుంటారు. ఈయనని ట్రైనింగ్ కూడా ఇస్తున్నటువంటి హిడ్మా ఊరే హిడ్మాతో కలిసి ట్రైనింగ్ ఇచ్చిండు. ఇప్పుడు హిడ్మా ప్లేస్ లో బర్సిదేవా అలియాస్ హంగ్సీ అనే పేరుతోటి వచ్చిండట. రైట్. ఈయన నెంబర్ 1, నెంబర్ 2. ఈయన మొన్న ఎన్కౌంటర్ లో మృతి చెందిన తర్వాత ఇప్పుడు బర్సిదేవా ఈయన స్థానంలోకి వచ్చిండు. అయితే హిడ్మా నెంబర్ 2లో ఉన్నటువంటి
ఆ బెటాలియన్లో నెంబర్ 1లో ఉన్నటువంటి బెటాలియన్లో సభ్యులు చాలా మంది ఉంటారు. ఒక 500-600 మంది బెటాలియన్కు ఈయన కమాండర్ హిడ్మా. సో అలా నాయకుడే చనిపోయిన తర్వాత వీళ్ళకి మరి లొంగిపోవాలనే ఆలోచన వస్తుందా, లేదా కొంతమంది మొన్న ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో దొరికిరు, దానికి సంబంధించి ఏమైనా లీక్ ఇచ్చిర్రా, ఏం జరుగుతుంది? ఒక నాయకుని కోల్పోయినాడు, కింది నాయకులు కూడా, కింది క్యాడర్ కూడా ఆత్మస్థైర్యం కోల్పోతారు. సో అట్లా లొంగుబాటుకు వచ్చిర్రా మరి? అందులో ఒక 5 మందో 10 మందో మొత్తం మీద 41 మంది ఏమో లొంగిపోయారని చెప్తున్నారు. 42 మంది. దీంట్లో హిడ్మా దళానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. మరి వీళ్ళతోటి ఇంకా మిగతా వాళ్ళ మీద ఫైట్ చేసే అవకాశం ఉందా? లొంగిపోయిన వాళ్ళు సమాచారం, లొంగిపోయిన వాళ్ళు ఆ దేవా సమాచారం మళ్ళీ వాళ్ళకి ఇచ్చేది ఉందా పోలీస్ వాళ్ళకి? ఎట్లాగో హిడ్మా దళమే అన్నాం, హిడ్మా దళానికి నాయకత్వం చేసి దేవా టీంలోనే వాళ్ళు లొంగిపోయారు. మరి దేవాకు సంబంధించిన సమాచారం మళ్ళీ పోలీసులకు ఏమన్నా చేరవేరేస్తారా? కోర్టులుగా మారి ఆయన ఎక్కడ ఉండు, ఎట్లా ఉంటాడు, ఏం చేస్తాడు, ఏం తింటాడు, ఏ టైంకి ఏడ ఉంటాడు, ఇవన్నీ మళ్ళీ పోలీసులకు సమాచారాన్ని పోలీసుల అదుపులో ఉంటారు కదా, వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తారు. చేసినప్పుడు వాళ్ళు సమాచారం ఇస్తారు. ఆ సమాచారాన్ని లీక్లు పట్టుకొని మళ్ళీ బరిసి దేవా ఎక్కడ ఉండవు అనేటువంటిది మళ్ళీ పోలీసులు వెతుకుతుంటున్నట్టు. అంటే ఈ మావోయిస్టులకు వాళ్ళు నిజంగా పోలీసులతో కొట్లాడి ఎన్కౌంటర్ చనిపోయింది కాదు, ఇవన్నీ ఎక్కువ ఏంటంటే ఈ లొంగిపోయిన వాళ్ళు ఎవరున్నారో ఆ లొంగిపోయిన వాళ్ళు పోలీసుల లొంగిపోయిన తర్వాత ఒక వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు, 2 నెలలు వాళ్ళ అదుపులో ఉంటారు. సో పోలీసులు ఈ మావోయిస్టులకు సంబంధించిన సమాచారం లొంగిపోయిన వాళ్ళతో సేకరించి వాళ్ళు ఎక్కడ ఉంటారని చెప్పేసి టార్గెట్ చేసి రెక్కి నిర్వహించి 2-3 రోజులు, 10 రోజులు వాళ్ళు ఎక్కడ ఉంటారు అనేటువంటి ఫుల్ ఫోకస్ పెట్టి వాళ్ళను ఎన్కౌంటర్లో పట్టుకొని ఎన్కౌంటర్లో నాటకం ఆడి చంపేస్తున్నట్టు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అవి బరాబర్ ఎన్కౌంటర్లు కాదు, కావాలని వాళ్ళు ఏదో ఒక నిరాయుధులై ఉన్నప్పుడు, షెల్టర్ జోన్లో ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకొని ఎన్కౌంటర్ కథ అల్లిరు హిడ్మా విషయంలో అనేది కూడా మనకు అందరికీ స్పష్టమే. సో లొంగిపోయిన వాళ్ళతోటే మావోయిస్టులకు నష్టం జరుగుతుంది. ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి డైరెక్ట్ ఎక్కడ ఉంటారు, బరిసిదేవ ఎక్కడ ఉంటాడు, హిడ్మా ఎక్కడ ఉంటాడు, తిప్పిరి తిరుపతి దేవిజీ ఎక్కడ ఉంటాడు, గణపతి ఎక్కడ ఉంటాడు, వాళ్ళకు దొరకడం చాలా కష్టం. కానీ లొంగిపోయిన వాళ్ళతోటే సమాచారంతో ఇదంతా పూర్తిగా అవుతుంది. దీని కర్త కర్మ క్రియ అంతా కూడా మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, అట్లాగే తక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న, వీళ్ళిద్దరూ పూర్తిగా దండకారణ్యం కావచ్చు, ఇంకా మిగతా అడవులు కావచ్చు, బస్తర్ అడవులు కావచ్చు, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఏ అడవులైనా పూర్తిగా అడుగడుగు ఈ మల్లోజుల వేణుగోపాల్కి తెలుసు. సో హిడ్మా ఎన్కౌంటర్ కంటే ముందే లొంగిపోమ్మని ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేసిండు. రిలీజ్ చేసి వీడియో పోలీసులే రిలీజ్ చేయించారు అనేటువంటిది అందరికి తెలిసిందే. ఆ దాంట్లో మాట్లాడుతూ లొంగిపోండి, లొంగిపోకపోతే చంపేస్తారు పోలీసులు అని చెప్పిండ్రు. ఎగ్జాక్ట్లీ 1 రోజుకో 2 రోజులకో హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయిండు. అంటే పోలీసుల డైరెక్షన్లోనే వేణుగోపాల్ నడుస్తున్నాడు, మల్లోజుల వేణుగోపాల్. ఆయన వల్ల ఉద్యమానికి నష్టం జరుగుతుంది. మరి ఎందుకు ఒక ఉద్యమంలో కొన్ని సంవత్సరాలు 30, 40, 50 ఏళ్ళు పనిచేసి వచ్చి మళ్ళీ వాళ్ళ చావులకు కారణం ఎందుకు కావాలి? మీకు చేత కాలేదు, ఆయుధాలు వదిలిపెట్టిర్రు, తీసుకొచ్చిర్రు, ప్రభుత్వానికి అప్పచెప్పిర్రు. మీరు ప్రజాస్వామ్యంలో కొట్లాడతాం, ప్రజాస్వామ్యంలో ప్రజలు దిక్కుంటాం, ఆదివాసులు దిక్కుంటాం, ఆదివాసుల హక్కుల కోసం కొట్లాడతాం, మేము వదిలిపెట్టింది ఆయుధాలనే సిద్ధాంతాలని కాదని వల్లమాలిన కథల్ని చెప్పిండ్రు. మరి ఇప్పుడు ప్రజల కోసం ఏడ కొట్లాడుతున్నారు? ఆదివాసుల కోసం కొట్లాడేటువంటి మావోయిస్టులను చంపడానికి ఇండైరెక్ట్గా మీరు పోలీసులకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక ప్రజల హక్కుల కోసం ఏం కొట్లాడుతున్నారు అనేటువంటిది ఒకసారి గుర్తెరగాలి. సో ఇక్కడ పోలీసు వాళ్ళకంటే ఎక్కువ మావోయిస్టులకు నష్టం జరుగుతుంది లొంగిపోయిన మావోయిస్టుల ద్వారానే అనేటువంటిది మనం గమనించాలి. రైట్.